అనేవి ఆ వ్యవస్థలో పనిచేసే సభ్యుల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక కంపెనీ తీసుకున్నాము, రిలయన్స్ కంపెనీ తీసుకున్నాం. రిలయన్స్ కంపెనీ అనేది లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది దేని మీద ఆధారపడిందంటే ఆ కంపెనీలో పనిచేసే సభ్యులు వాళ్ళు నిర్వర్తించే బాధ్యతను బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళ యొక్క బాధ్యతలు వాళ్ళు సరిగా నిర్వహిస్తే ఆ కంపెనీ లాభాల్లో ఉంటుంది, వాళ్ళ బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే నష్టాల్లో ఉంటుంది. అంటే ఏదైనా సరే ఒక వ్యవస్థను మనం తీసుకుంటే ఆ వ్యవస్థ యొక్క మంచి చెడు, కష్టం సుఖం, లేకపోతే లాభం నష్టము ఏదైనా సరే అందులో ఉన్న సభ్యుల మీద పడి ఉంటుంది. అలాగే ఈ భూమి మీద దేవుడు ఏర్పరిచిన వ్యవస్థలన్నింటిలోకెల్లా గొప్ప వ్యవస్థ ఏంటది? ఏ వ్యవస్థ? కుటుంబ వ్యవస్థ. భూమి మీద మానవుడు మనందరూ దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ అన్నింటిలో కూడా అత్యంత ప్రాముఖ్యమైనది గొప్పది ఏంటంటే కుటుంబ వ్యవస్థ. మరి ఇంత గొప్ప కుటుంబ వ్యవస్థను మనం ఆలోచన చేసినప్పుడు ఆ కుటుంబం అనేది ఎల్లప్పుడూ ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కుటుంబంలో అందరూ ఏడుచుకుంటా, బాధపడుకుంటా, దుఃఖపడుకుంటున్నాను దేవుడు కోరుకున్నారా? ఏం కోరుకున్నాడు? మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనం పరిశీలన చేస్తే, లేదా ఫిలిప్పీ పత్రిక మనం పరిశీలన చేస్తే అక్కడ ఏమంటాడంటే ఆనందించి సంతోషించుడి. ఫిలిప్పీ పత్రిక మనకు తెలుసు కదా, ఏమని చెప్తా అక్కడ ఫిలిప్పీ 4లో? ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే మనము సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం బాధపడుకుంటూ నిరుత్సాహపడుకుంటూ, ఈరోజు చూడండి చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే దేవుళ్ళకి వచ్చి మన సంతోషం ఉండదు. దేవుళ్ళకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో ఎప్పుడు దుఃఖమే ఉంటుంటుంది. కానీ దేవుడు ఏం కోరుకున్నాడంటే ప్రతి కుటుంబము కూడాను సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కుటుంబం అంటే ఎవరెవరు? భర్త, భార్య, పిల్లలు, వీరిని కలిపి కుటుంబం అంటాము. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి బాధ్యతలు వాళ్ళు నెరవేర్స్తే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో కుటుంబంలో ఉన్న అందరి యొక్క బాధ్యతలు చెప్పడబోవడమే కానీ ఒకే ఒక వ్యక్తి యొక్క బాధ్యతలు మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అదేంటంటే కుటుంబాన్ని నడిపించడానికి ప్రాముఖ్యమైన వ్యక్తి, కుటుంబం నడపడానికి ప్రాముఖ్యమైన వ్యక్తి. అంటే ఒక రైలు తీసుకుంటే దాంట్లో ప్రాముఖ్యమైనది ఏంటది? ఒక ట్రైన్ తీసుకున్నాం అనుకోండి, దేని ప్రాముఖ్యం? భోగి లేకపోయినా రైలు వెళ్ళిపోద్ది, కానీ ఇంజన్ లేకపోతే పోదు. అంటే ఆ ట్రైన్కి ఆ ఇంజన్ చాలా ప్రాముఖ్యమైనది. అట్లాగే కుటుంబ వ్యవస్థలో కూడాను అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పురుషుడు. కుటుంబ వ్యవస్థలో ఆ కుటుంబాన్ని మొత్తం నడిపించే విషయంలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే పురుషుడు. కాబట్టి ఆ పురుషుడు యొక్క బాధ్యత గురించి మనము తెలుసుకుందాము. అయితే ఒక ప్రశ్న ఏంటంటే ఈ పురుషుడు యొక్క బాధ్యతలు అనేవి ఒక రోజు 2 రోజులు చేస్తే సరిపోద్దా, లేకపోతే ఏమైనా కంటిన్యూస్ ప్రాసెస్ ఏమన్నా? ఉదాహరణకి మనం చూస్తే ఒక అబ్బాయి 10th క్లాస్ రాస్తున్నాడు, 10th ఎగ్జామ్స్ రాశాడు, మళ్ళీ రాయాలా? అవసరం లేదు కదా, అంటే పాస్ అయితే అవసరం లేదు కదా. అట్లాగే మరి కుటుంబంలో పురుషుడి యొక్క బాధ్యతలు అనేవి అట్లా ఆగిపోయేవి కావు, అది కంటిన్యూస్ ప్రాసెస్. జీవితాంతము అంటే ఆయన బ్రతికి ఉన్నంతకాలం కూడాను ఆ యొక్క బాధ్యతని ఆ పురుషుడు, నాకు తెలిసి వినిపిస్తాం అనుకుంటా, వినిపిస్తుంది లాస్ట్కి? ఓకే, మామూలు పెట్టేసి ఓకే ఉంటున్నా. ఓకే సరే. ఈ పురుషుని యొక్క బాధ్యతలు నెరవేర్చడం అనేది అది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్, అంతేగాని కొంతకాలం చేసి ఆగిపోయేది మాత్రానికి కాదనే విషయాన్ని మనం గమనించాలి. ఒక క్రైస్తవ పురుషుడి యొక్క బాధ్యత అనేది కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైనది. బాధ్యత లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరేం చేస్తున్నారో తెలియదు, ఎక్కడ ఉంటున్నారో తెలియదు, అసలు కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. చెప్తాను మీకు, అన్ని విషయాలు చెప్తాను. ఏ పురుషుడైతే బాధ్యత కలిగి తన కుటుంబాన్ని నడిపించుకుంటాడో ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది, ఆ కుటుంబాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి అటువంటి గొప్ప బాధ్యత కలిగిన వ్యక్తి ఎవరంటే పురుషుడు. కాబట్టి అటువంటి పురుషుని యొక్క బాధ్యతల గురించి ఈ సమయంలో మనం నేర్చుకుందాము. ఇందులో సుధీర్ గారు మాట్లాడుకుంటూ చెప్పారు ఏమని, ఉదయకాల సమయంలో సహోదరు లిజో గారు మాట్లాడుతూ ఉంటే అంతా పురుషులందరూ కూడా స్త్రీకెళ్ళి చూశారు అని చెప్పేసి, ఇప్పుడు స్త్రీలందరూ పురుషులకెళ్ళి చూస్తారా? సరే ఓకే. పురుషుని యొక్క బాధ్యతల్లో మొట్టమొదటి బాధ్యత ఏంటంటే, అంటే నేను ఇన్ టైంలో క్లోజ్ చేస్తాను, ముందుకు క్లోజ్ చేయడం ప్రయత్నం చేస్తాను. పురుషుడి యొక్క బాధ్యతల్లో మొట్టమొదటి బాధ్యత ఏంటంటే కుటుంబానికి నాయకుడై కుటుంబాన్ని నడిపించాలి. కుటుంబమునకు నాయకుడిగా ఉండి కుటుంబాన్ని నడిపించినప్పుడు ఆ కుటుంబము సంతోషంగా ఉంటుంది. ఏ కుటుంబానికైనా సరే నాయకుడు ఎవరంటే పురుషుడు. అటువంటి పురుషుడు కుటుంబానికి నాయకుడిగా అయ్యి నడిపిస్తే బాగుంటుంది.
ఇప్పుడు ఒక ఊరు కానివ్వండి, ఒక రాష్ట్రం కానివ్వండి, ఒక దేశం కానీ మనం తీసుకుంటే, ఇప్పుడు మన దేశం తీసుకుందాం, మన భారతదేశం తీసుకుందాం. ఈ భారతదేశం డెవలప్మెంట్ అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? నాయకుడు, ప్రధానమంత్రి గారి మీద ఆధారపడి ఉంటుంది. ఆయన మంచి చేస్తే డెవలప్ అవుద్ది, లేకపోతే డెవలప్ కాదు. రాష్ట్రం ఏమో ముఖ్యమంత్రి, నాయకుడు ఎవరంటే ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రి మంచిగా నడిపిస్తే డెవలప్ అవుద్ది, లేకపోతే కాదు. అట్లాగే ఒక కుటుంబం యొక్క అభివృద్ధి అనేది ఆ కుటుంబాన్ని నడిపించే పురుషుడి మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనము గమనించాలి. అంటే ఆ కుటుంబంలో పురుషుడు నాయకుడిగా నడిపిస్తే, నాయకుడు ఎలా నడిపిస్తే అది అభివృద్ధి చెందుదనే విషయాన్ని మనం కొన్ని విషయాలు ఆలోచించినట్లయితే, ఈ రోజుల్లో చాలామంది పురుషులు ఈ నాయకత్వ విషయంలో అటు నాయకత్వం అనేది రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి భౌతికమైన విషయాల నాయకత్వం, రెండవది ఆత్మ సంబంధమైన విషయాల నాయకత్వం. ఈ రోజుల్లో చాలామంది పురుషులు భౌతిక సంబంధమైన విషయాల్లో నాయకత్వాన్ని బాగా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? ఉదాహరణకి పిల్లల్ని చదివించాలి, ఏం చేస్తారు? 10 మందిని అడుగుతాము, మంచి స్కూలే చూస్తాము, అంత కష్టపడైనా సరే వాళ్ళని చదివిస్తాము. అంటే మన బాధ్యత నెరవేరుస్తాం పిల్లల పట్ల. అట్లాగే లేదు, ఒక ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే పిల్లలకి వివాహం చేయాలి. ఇలా భౌతిక సంబంధమైన విషయాల పట్ల ప్రతి పురుషుడు కూడాను వారి బాధ్యతని చక్కగా నిర్వర్తిస్తున్నారు. మరి రెండవది ఆత్మ సంబంధమైన విషయాల పట్ల పురుషుడు బాధ్యత నిర్వహిస్తున్నాడా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. చాలామంది మనం చూసినట్లయితే భౌతికమైన విషయాల పట్ల తమ యొక్క నాయకత్వం అనేది మంచిగా చూపిస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల పట్ల తమ బాధ్యత నెరవేరుస్తున్నారంటే అది ఒక పెద్ద ప్రశ్నగానే మేలవచ్చు. ఆత్మ సంబంధమైన విషయాలంటే దేవుడి విషయంలో కానివ్వండి. ఇప్పుడు సాధారణంగా తండ్రి బిడ్డకి పిలిచినప్పుడు ప్రోగ్రెస్ కార్డు చూసినప్పుడు ఇన్ని మార్కులు వస్తాయని అడుగుతాడు. మరి అట్లాగే ఎప్పుడైనా సరే దేవుడి గురించి ఎప్పుడైనా మాట్లాడామా మనము? లేకపోతే విశ్వాసం గురించి మాట్లాడామా? ప్రార్థన గురించి మనం నడిపించామా? లేకపోతే బైబిల్ చదివే విషయంలో మనం నడిపించామా? లేకపోతే భక్తి సంబంధం ఎప్పుడు నడిపించామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. భౌతికమైన విషయాలు మాత్రానికి మంచి నాయకుడిగా అన్ని విషయాల్లో మనం ముందుకెళ్తున్నాం, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో నాయకత్వం మనం వహిస్తున్నామా? దేవుడు కోరుకున్న ప్రకారము మన కుటుంబాన్ని మనం నడిపిస్తున్నామనే విషయాన్ని మనం గమనించాలి. ఒకసారి మనం ఆలోచన చేస్తే చాలా కుటుంబాల్లో పురుషులు ఈ బాధ్యతను తీసుకోవడం లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ బాధ్యత నాదో కాదు అనుకుంటున్నారు. ఆత్మీయంగా నడిపించే బాధ్యత నాది కాదని చెప్పేసి చాలామంది పురుషులు అనుకుంటూ ఉన్నారు. అయితే ప్రతి పురుషుడు కూడాను తన కుటుంబాన్ని ఆత్మ సంబంధమైన విషయాల్లో నడిపించాలనే విషయాన్ని మనము గమనించాలి. ప్రతి పురుషుడు కూడా సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన కుటుంబాన్ని పాల్గొనేలా చేయాలి. అది నాయకత్వం అంటే. అమ్మ నాకు ఖాళీ లేదులే, నువ్వు వెళ్ళమ్మా, వాళ్ళ ఆరాధన వెళ్ళిపో అని భార్యను పంపించడమో లేకపోతే పిల్లలను పంపించడమో, అయ్యాలా అక్కడ మీటింగ్ జరుగుతుందా, ఉదాహరణకి ఈరోజు మీటింగ్ తీసుకుంటే ఒక తండ్రి కనుక అరే అక్కడ ఇవాళ మీటింగ్ జరుగుతుంది కదా, ఏర్పాట్లు ఉన్నాయి కదా, నువ్వు వెళ్ళు అని పిల్లవాడిని పంపించాడు అనుకోండి, నాయకత్వం తీసుకున్నట్లా కాదు. కాబట్టి పురుషులు సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ నాయకత్వాన్ని వాళ్ళ కుటుంబం పట్ల చూపించాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం ఏమంటాడు అక్కడ? నేనును నా ఇంటి వారును. అంటే చూడండి, యెహోషువ ఎంతగా వాళ్ళని నడిపించుంటాడు. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అంటే ఈయన ముందు నడిపిస్తున్నాడు వాళ్ళని. ఈరోజు ఎంతమంది పురుషులు ఆ మాట చెప్పగలిగే స్థితిలో ఉన్నాము? నేను నా కుటుంబమును యెహోవాను సేవించదము అని చెప్పగలిగే స్థితి ఎంతమంది ఉన్నాం? దాదాపు ఇక్కడ కూర్చున్న చాలామందిలో నాకు తెలిసి, అంటే ఏమనుకోవద్దు, నాకు తెలిసి ఒక 30-40% పురుషులు బహుశా ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళిన వాళ్ళే ఉంటారు నేను అనుకోవటం. ఇఫ్ ఐఎమ్ రాంగ్, తప్పు అయితే ఏమని అనుకోవద్దు. అంటే ఏంటంటే ఎక్కడ చూసినా సరే, ఏ స్థానిక సంఘంలో చూసినా సరే స్త్రీలు 60 మంది ఉంటే పురుషులు 10 మంది 20 మంది. మనకి ఎక్కడుంది నాయకత్వం? మనకి ఎక్కడ నడిపిస్తున్నాం మనము? ఇంకెలా చెప్పగలుగుతాం మనము? ఏది నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని ఎలా చెప్పగలుగుతాము? చెప్పలేము. మనం నాయకులుగా ఉండి మనం నడిపిస్తే ఆ మాట మనం చెప్పగలుగుతాము. యెహోషువ చెప్పగలిగాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము, ఎందుకంటే అలా నడిపించుకున్నాడు తన కుటుంబాన్ని. సో ప్రతి పురుషుడు కూడా అలా తన కుటుంబాన్ని నడిపించుకోవాలి. తర్వాత ఇంకొక విషయం చేసినట్లయితే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి మనం చూడవచ్చు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 32 నుంచి 34 వచ్చిన బాగా చూసుకున్నట్లయితే, అంటే ఎక్కువ రెఫరెన్స్ను చదవను, జస్ట్ మీకు చెప్పేది లేస్తాను, 1-2 మాత్రం చదువుతాను. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 32 నుంచి 34. అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి.
రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని తోడుకొని ఇంటికి వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఏం చేశాడు? ఆనందించెను. దేన్ని బట్టి ఆనందించాడండి? డబ్బులు బట్టా? కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎవరో అధికారి, ఆఫీసరు. ఆయన చాలా డబ్బు ఉంది. డబ్బును బట్టో హోదాను బట్టి ఆనందించలా. మరి దేన్ని బట్టి ఆనందించాడు? తన కుటుంబం అంతా కూడాను రక్షణలోకి రావడాన్ని బట్టి, రక్షణలో నడిపించుకున్నాడు. అలాగూ నాయకుడై తన కుటుంబాన్ని మొత్తాన్ని దేవుళ్ళు నడిపించుకున్నాడు. మరి ఈరోజు మనము పురుషులుగా మన కుటుంబాన్ని దేవుళ్ళు నడిపిస్తున్నామా? మన ముందు మనం ఉన్నాం? అసలు మన బాప్తిసం తీసుకొని దేవుళ్ళకి వచ్చే ఉంటావా? చాలామంది ఉండకపోవచ్చు. ముందు మనం ఉండాలి. ఇక్కడ ఏమైనా అంటే అందరూ కూడా ఆయన ఇంటి వారందరూ కూడాను రక్షణలోకి వచ్చి ఆనందించారంట. అంటే ఒక పురుషుడు ఎలాగ ఉండాలంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో తన కుటుంబాన్ని నడిపించే విధిగా ఉండాలి. మరొక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనము జస్ట్ కోట్ చేసుకోండి చాలు. అక్కడ ప్రార్థన చేసే వ్యక్తి ఎవరంటే ఎవరు చెప్పగలుగుతారా? 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అక్కడ? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండగలిగినట్లు చూడండి. నా కుటుంబస్తులు అన్నాడా? నా కుటుంబం అన్నాడా? నా కుటుంబం అంటే నేను కూడా. అంటే ఈయన వస్తున్నాడు, తన కుటుంబాన్ని మొత్తం కూడా దేవుని సన్నిధిలో కోరుకున్నాడు. ఏ రోజైనా మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు అయ్యా నాకు అది ఇది అన్నాం కానీ అని అడుగుంటాం. తప్పులేదు, అడగటంలో తప్పని అనట్లేదు. కానీ ఏ రోజైనా సరే నా కుటుంబంలో ఇంకెవరైనా సరే రక్షణ పొందకపోతే వాళ్ళు రక్షణ రాగలిగినట్లు, ఎవరైనా ఇంకా అక్కడ ఆరాధనకు రాకపోతే వాళ్ళు రాగలిగినట్లు నా కుటుంబం మొత్తం నీ సన్నిధిలో ఉండాలని చెప్పి ఎప్పుడైనా ప్రార్థన చేస్తుంటాం మనము? ఒకసారి పురుషులు మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇలా మనం పరిశీలన చేస్తే అనేక మంది పురుషులు తమ కుటుంబాలను ఒక మంచి నాయకుడై ఉండి వారి కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. భౌతికంగా చెప్పాల్సిన పని లేదు మనకి. భౌతికంగా మనందరం బాగా మంచి నాయకులమే, బాగా నడిపిస్తూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధాల విషయాలు నడిపిస్తున్నామా లేదనేది ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. పురుషుడు నాయకుడై ఉండాలండి, అధికారి కాదు. పురుషుడు నాయకుడై ఉండాలి, అధికారి కాదు. ఏంటి డిఫరెన్స్ రెండింటికి? చాలామంది అనుకుంటారంటే పురుషుడు నాకేంటి? కాదండి, నువ్వు అధికారి కాదు. నాయకుడు అంటే ముందుండి నడిపించేవాడు, అధికారి అంటే ఆజ్ఞ ఇచ్చేవాడు, ఆర్డర్ వేస్తాడంతే. ఇప్పుడు అధికారులు ఉన్నారు, ఒక ఐఏఎస్ ఉన్నాడు, ఏం చేస్తాడు? ఆర్డర్ పాస్ చేస్తాడు. ఇప్పుడే వచ్చింది ఏది, ఇంతకుముందే అంగన్వాడీ వాళ్ళు తీసేశారంట. మీరు ఎవరైనా ఉన్నారా? ఏమనుకోబోదు. ఓకే. అంటే అంగన్వాడీ తీసేస్తారని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేశారు కృష్ణా డిస్ట్రిక్ట్ డిఓ కలెక్టర్. వాళ్ళు ఆర్డర్ వేస్తారు, ఏం చేయరు. అది ఇంప్లిమెంట్ అవుద్దా లేదా తర్వాత సంగతి, కానీ ఆర్డర్ వేస్తారు. అదే నాయకుడైతే ఏం చేస్తారంటే ముందుండి నడిపిస్తాడు. కాబట్టి ప్రతి పురుషుడు ఎలా ఉండాలంటే నాయకుడిలాగా ఉండాలి, కానీ అధికారిలాగా ఉండొద్దు. నాకేంటి నేను పురుషుడిని చెప్తే వినాలా అని, లేకపోతే నేను చెప్తే నువ్వు చేయాలి అనే అధికారాన్ని మనం కలిగి ఉండకూడదు. కానీ ఒక నాయకుడే మనము నడిపించాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే నాయకత్వ విషయంలో ఒక కుటుంబంలో ఏదైనా ఒక తప్పు జరిగిందంటే, కుటుంబంలో ఎవరైనా తప్పిపోయారంటే, లేదైనా ఒక పాపం జరిగిందంటే దేవుడు ఎవరిని అడుగుతాడు? ఇప్పుడు నా కుటుంబం ఉంది, నా కుటుంబంలో నా భార్య తప్పు చేసింది, నా పిల్లలు తప్పు చేశారు, మా నాన్న తప్పు చేశారు, మా తమ్ముడు తప్పు అనుకోండి. ఇప్పుడు దేవుడు ఎవరిని అడుగుతాడు? పురుషుడిని అడుగుతాడు, స్త్రీని అడగడండి. స్త్రీ తప్పు చేసిన స్త్రీ కాదు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరంటే పురుషుడే. ఎందుకంటే ఆ పురుషుడు నడిపించుకోలేకపోతున్నాడు. అలాగూ ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ఎవరు పాపం చేశారు? ముందు పాపం చేసింది ఎవరో? హవ్వ పాపం చేసింది, తర్వాత ఆదాము చేశాడు. చేసిన తర్వాత దేవుడు ఎవరిని అడిగాడు? అదేంటి, ముందు పాపం చేసింది హవ్వ కదా, మరి ఆదాముని ఎందుకు అడిగాడు? ఎందుకంటే ఆయన నాయకుడు, ఆ కుటుంబానికి నాయకుడు ఆయన. కాబట్టి దేవుడు ఆదాముని అడిగాడు. కాబట్టి పురుషులుగా మనం కూడా ఏంటంటే మన కుటుంబం గురించి మనం లెక్క చెప్పాలండి. రేపు మన భార్యనో లేకపోతే పిల్లల్లో కాదు, మనం చెప్పాలి లెక్క. కాబట్టి దేవుడు మనల్ని అడుగుతాడు. మా వాళ్ళు ఏం చేసినా సరే మనల్ని దేవుడు అడుగుతాడనే విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ ఈ నాయకత్వ విషయంలో కూడాను కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు నాయకత్వం చేస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే కొంతమంది పురుషులు ఏం చేస్తున్నారంటే తమ యొక్క అధికారాన్ని తీసుకెళ్ళి భార్య చేతులు పెట్టేసేసి నువ్వు చూడు, నువ్వు చెయ్యి, ఏదొచ్చినా సరే ఏం ఆలోచించడో భార్య చెప్తాడు, అమ్మ అదేంటో చూడు,
ఇది చూడు, అది చెయ్యి, ఇది చెయ్యి. అంటే తనంతట తానుగా తన అధికారాన్ని తీసుకెళ్ళిపోయి భార్యకి ఇస్తున్నాడు. అంటే తన అధికారాన్ని, తన నాయకత్వాన్ని భార్యకు అప్పచెప్పేసేసి అనకూడదు కానీ మాట అక్కడ ఏమనుకుంటారంటే చేతగని దద్దమ్మలా కూర్చుంటున్నారు. ఏమనుకోవద్దు దయచేసి, గ్రంథం చెప్పే మాట అది. అంటే చాలామంది తమ అధికారాన్ని, నాయకత్వం తీసుకెళ్ళి భార్యలకు అప్పచెప్పేసేసి మెదలకుండా కూర్చుంటున్నారు. ఇది దేవుని నియమమా? ఒక కుటుంబాన్ని నడిపించే నాయకత్వం అనేది ఎవరికి ఇవ్వబడింది? ఎవరికి ఇవ్వబడింది? పురుషుడికి ఇవ్వబడింది. మరి పురుషుడు తీసుకెళ్ళి భార్యకి ఇస్తున్నాడంటే అది దేవుని యొక్క నియమేనా? కాదు. ఇది ఒక రకం. ఏది? పురుషులు వెళ్ళిపోయి భార్యలకు ఇచ్చేది. ఇక రెండో రకం ఏంటంటే పురుషులను దద్దమల చేసి, పురుషుల్ని చేతగానివాణి చేసేసి స్త్రీలే అధికారం తీసుకుంటారు కొంతమంది, కొన్ని కుటుంబాల్లో. ఇది ఇలా ఒక వ్యక్తి మాట్లాడుతున్నాను అనుకో, భార్య వచ్చేసి ఆయనకేం తెలియదు, పక్కనోడు నేను మాట్లాడతా. ఏం లేదు, ఆ పురుషుడిని ఒకవేళ ఆ పురుషుడు యోగ్యుడైనా సరే పక్కనెట్టేస్తున్నారు. పక్కన పెట్టేసేసి నేను చూసుకుంటాను వాగు. మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఎక్కడుంది? ఆహాబు, యెజబెలు. జస్ట్ రిఫరెన్స్ రాసుకోండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 19వ వచనం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది ఆ విషయం. ఇక్కడ ఆహాబు, యెజబెలు నాయకత్వాన్ని తీసుకొని చేసిన దాన్ని బట్టి చివరికి ఏమైందంటే దేవుడు ఏం చెప్పాడంటే వాళ్ళకి ఏమని చెప్పాడు? ఎక్కడ నువ్వు వాడిని చంపించావో అక్కడ నీ రక్తాన్ని కుక్కలు నాగుతాయని చెప్పాడు. ఎంత ఎలా జరిగింది? ఆహాబు తన అధికారాన్ని, తన నాయకత్వాన్ని ఆమెకిచ్చాడు, ఆమె తీసుకుంది. సో దాన్ని బట్టి ఇదని జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒక నియమాన్ని మీరాము అంటే కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. లెఫ్ట్ సైడ్లో వెళ్ళాల్సిన వాళ్ళు రైట్ సైడ్లో అయితే యాక్సిడెంట్ అవుద్ది. సో భర్త నాయకత్వంలో ముందుకు వెళ్ళాల్సిన వ్యక్తి తన అధికారాన్ని భార్యకిచ్చి కూర్చుంటే దాన్ని బట్టి ఏమవుద్దంటే ఆ కుటుంబం నాశనం అయిపోద్ది. కాబట్టి ఒక కుటుంబము సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆ కుటుంబానికి నాయకుడు ఎవరంటే పురుషుడే ఉండాలి, స్త్రీ ఉండకూడదు. ఒకవేళ పురుషుడు కనుక ఆ సామర్థ్యం లేకపోతే ఏం చేయాలంటే స్త్రీ సజెషన్స్ ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి. అంతేగాని స్త్రీ మాత్రం ఎక్కడ కూడాను ముందుగా ఉండి నాయకత్వం చేయకూడదు. ఇక రెండో విషయం, ఒక పాయింట్ చెప్పాను, రెండో విషయం ఏంటంటే ప్రతి పురుషుడు కుటుంబం పట్ల ప్రేమ కలిగి జీవించినప్పుడు ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ప్రతి పురుషుడు కుటుంబం పట్ల ప్రేమ కలిగి జీవించినప్పుడు ఆ కుటుంబము సంతోషంగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే అంటే ప్రతి పురుషుడు కూడా తన కుటుంబంలో ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ మనం కలిగి ఉండాల్సిన ప్రేమ ఏంటంటే, చాలామంది ఏమంటామంటే మనం ఇక్కడ కలిగి ఉండాల్సిన ప్రేమ ఏంటంటే అన్కండిషనల్ లవ్. ఏంటది? అన్కండిషనల్ లవ్ అంటే షరతులు లేని ప్రేమ. ప్రతి భర్త గుర్తుపెట్టుకోవాల్సింది అంటే తన భార్యని కానీ తన బిడ్డలను కానీ ఎలా ప్రేమించాలంటే షరతులు లేకుండా ప్రేమించాలి. అంతేగాని నువ్వు ఇది చేస్తే నేను ప్రేమిస్తాను, నువ్వు చేస్తే నీకు ఇది కొనిస్తాను, అది కాదండి. చెప్తాను కొంచెం ముందుకు వచ్చిన తర్వాత. సో ప్రతి పురుషుడు కూడా ఇటువంటి అన్కండిషనల్ లవ్ని కలిగి ఉంటే అప్పుడు ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇది మనకి ఎఫ్ఎస్సి పత్రిక, నేను చెప్పే విషయాలను కూడా దాదాపుగా ఎఫ్ఎస్సి పత్రికలో 5 అధ్యాయాలు ఉంటాయి, తర్వాత మీరు చదువుకోండి. ఓకే, ఆ ప్రేమించే విషయాలు ఎలా ప్రేమించాలంటే 2 విషయాలు చెప్తారు అక్కడ. ఒకటేమో ప్రతి పురుషుడు తన సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాడో అలా ప్రేమించాలి. రెండవదేమో క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు ప్రేమించాలి. ఇప్పుడు ఫస్ట్ విషయం, పురుషుడు తన సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాడో అలాగే తన భార్యను ప్రేమించాలి. ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. తన సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాడో అలాగే భార్యను ప్రేమించుకోవాలి కదా. ఏ పురుషుడైనా తన సొంత శరీరాన్ని కుచ్చుకుంటాడా? ఏదైనా పినిసి తీసుకొని తిట్టుకుంటాడా? కొట్టుకుంటాడా? చెప్పండి, పర్లేదు. పురుషులు తమ సొంత శరీరాన్ని కర్ర తీసుకొని కొట్టుకుంటారా? సూటిపోటి మాటలు అంటారా? వాళ్ళని అనుకుంటారా? తిడతారా? కొట్టుకుంటారా? మరి ఆ స్త్రీ నీ శరీరమైనప్పుడు మరి నువ్వు ఆమె ఎట్లా అనుకుంటున్నావు? నువ్వు అంటే నీకు అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదంటే ఆమె నా శరీరము, అది నాకు అర్థం కావట్లేదు. ఇంకా నేను నా భార్యను కొడుతున్నానంటే, నా భార్యను తిడుతున్నానంటే, నా భార్యను సూటిపోటి మాట్లాడుతున్నానంటే నన్ను నేను అనుకుంటున్నాను విషయము అది గ్రహించట్లేదు చాలామంది ఈరోజు. అంటే నా భార్య నా శరీరం అనే విషయాన్ని గమనించట్లేదు. కొంతమంది పురుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటారు, వాళ్ళకి కావాల్సింది తింటూ ఉంటారు, బయటికి పోయి వాళ్ళ ఏది నచ్చితే చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో భార్యను మాత్రం పట్టించుకోరు. వాళ్ళ శరీరాన్ని మాత్రం బాగా చూసుకుంటారు, కానీ ఇంట్లో భార్యను మాత్రం పట్టించుకోరు. ఎందుకని? ఆమె నా శరీరం కాదుగా,
ఇలా చాలామంది చేస్తున్నారంటే వాళ్ళు తమ భార్యలు తమ శరీరం అని గుర్తెరక్క వాళ్ళ కొట్టడం తిట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కానీ అది తప్పండి. అలా చేసినట్లయితే నిజంగా మనకు దేవుని వాక్యం తెలియదనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఒకటి శరీరము, రెండోది ఏంటంటే క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో అలా మనం ప్రేమించాలి. ఎలా ప్రేమించాడు? క్రీస్తు ప్రభు వారు సంఘాన్ని ఎలా ప్రేమించాడు? ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ఓకే, ప్రాణం పెట్టినంత ఎప్పుడు ప్రేమించాడు? సంఘం మంచిగా ఉండి చక్కగా ఏ ఇబ్బంది లేకుండా, ఏ జబ్బు లేకుండా, ఏ రోగం లేకుండా, ఏ పాపం లేకుండా ప్రేమించాడా, లేకపోతే అవన్నీ ఉన్నప్పుడు ప్రేమించాడా? అది గుర్తుపెట్టుకోవాలి మనం. అన్నీ ఉన్నా సరే అక్కడ చెప్తాడు, ఏ కళంకమైనను ముడతయ్యనను మచ్చ అని చెప్పి మొత్తం చెప్తా కదా, అవన్నీ ఉన్నా సరే యేసుప్రభు ప్రేమించాడు. మరి ఈరోజు మనం ప్రేమిస్తున్నామా మన భార్యలని? ఆమె మరి నా మాట ఏంటి భార్య పట్ల ఎట్లా ఉన్నామంటే ఏమంటాడు, నా మాట ఏందండి, నేనేం ప్రేమించాను, అది నేను చెప్పింది చేయదండి, నేను వెళ్ళొద్దంటే వెళ్ళొద్దండి, చేయొద్దంటే చేసిద్దండి, ఇంక నేనేం ప్రేమించాను? అది కాదండి. ఆమె చేసినా చేయకపోయినా, ఆమె విన్నా వినకపోయినా, ఏ చేసినా సరే నువ్వు ప్రేమించాలి. అది పురుషుడి బాధ్యత. అంటే ఎలాగైతే యేసుప్రభు వారు సంఘాన్ని ప్రేమించారో అదే విషయంలో ప్రతి పురుషుడు కూడాను తన యొక్క భార్యను ప్రేమించవలసిన అవసరత ఉంది. నిజంగా ఎవరైతే అటువంటి ప్రేమను కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ భార్య ఎలాగున్నా సరే ప్రేమిస్తారు. ఆమె అందంగా ఉన్నా ప్రేమిస్తారు, లేకపోయినా ప్రేమిస్తారు. ఆమె మంచిదైనా ప్రేమిస్తారు, లేక చెడ్డదైనా ప్రేమిస్తారు. ఆమె పని చేసినా ప్రేమిస్తారు, చేయకపోయినా ప్రేమిస్తారు. ఇట్లా అన్ని విషయాల్లో కూడాను వాళ్ళు ఎప్పుడు కూడాను ప్రేమిస్తూ ఉంటారు. ఆమె సంతోషంగా ఉండటమే అతనికి ఏమంటారు, ఆమె సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టు అనుకొని ఆమెని బాగా ప్రేమిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ప్రతి పురుషుడు తన యొక్క భార్యను ప్రేమించినప్పుడు, తన బిడ్డలను ప్రేమించినప్పుడు, అంటే ఇది భార్యల గురించి చెప్పినప్పటికీ కూడా బిడ్డల విషయంలో అలాగే ఉండాలి. బిడ్డల విషయంలో కూడా మనం అలాగే ఉండాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నేను చెప్పాను కదా, వారి యొక్క భార్యలను కొడతా ఉంటారు. అసలు ఒక మాట చెప్పాలంటే భార్యపై చేసుకునేవాడు ఏమంటామంటే పశువే. చెప్పాను కదా, అక్కడే మనం ఏం చదువుకున్నాము, తన శరీరాన్ని కొట్టుకుంటాడు ఎవరైనా. మరి భార్యను కొడుతున్నామంటే ఏంటి అర్థం? మన శరీరాన్ని మనం కొట్టుకుంటున్నాం అంటే మన పశువులే. ఏ పశువు అయితేనే దానికి అక్కడ తెలియక ఎక్కడితే అక్కడ రాసుకుంటూ ఉంటుంది, పాడు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన భార్యను మన సొంత శరీరంలో ప్రేమించాలి. అలాగే యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడో మనం అలా ప్రేమించాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఏమండి నేను ప్రేమిస్తాను నా భార్యని, మీరు అనుకోవచ్చు, బహుశా ఇక్కడ కూర్చొని అనుకోవచ్చు, మా సార్ ఇట్లా చెప్తా ఉన్నారు, మేము ప్రేమించట్లేదు మా భార్యలని, మేము కూడా ప్రేమిస్తున్నాం కదా, మేము కూడా ప్రేమిస్తున్నాం కదా, ఏం అడిగితే కొనిస్తున్నాను, ఎక్కడ బావాలో అక్కడ పంపిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను కదా, ఏంటి ఇట్లా చెప్తున్నాను అని చెప్పి అనుకోవచ్చు. కానీ అసలైన ప్రేమ ఏంటంటే, ప్రేమ అంటే మామూలు ప్రేమలో కూడా 4 రకాలు ఉన్నాయి. అక్కడ బోన్లే నేను దాంట్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ చెప్పింది ఏంటంటే, అక్కడ ఎఫెసీ పత్రికలో చెప్పిన ప్రేమ ఏంటంటే, ఏం ప్రేమ అది శ్రీధర్ గారు? అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే ఏంటి? అదే ఫస్ట్లో చెప్పాను నేను, దేవుని ప్రేమ, అన్కండిషనల్ లవ్. అంటే నీ భార్య నీ మాట విన్నా వినకపోయినా నువ్వు ప్రేమించాలి. నీ భార్య అందంగా ఉన్నా లేకపోయినా నువ్వు ప్రేమించాలి. నీ భార్య నువ్వు చెప్పింది చెయ్యకపోయినా నువ్వు ప్రేమించాలి. ఇదండి ప్రేమ. ఈవెన్ పిల్లల విషయంలో కూడాను, పిల్లలు కూడా కొన్ని సందర్భాలు మనం చెప్పింది చేసినా చేయకపోయినా, మన మాట వినకపోయినా మనం ప్రేమించాలి. కాబట్టి ఇటువంటి అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమను మనం కలిగి ఉంటే ఏ పురుషుడు తన భార్యను కొట్టడు, తిట్టడు, ఏం చేయడు, మంచిగా చూస్తాడు, మంచిగా ప్రేమిస్తాడు, తన కుటుంబాలను కూడా పిల్లలను కూడా అలాగా చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఏ పురుషుడైతే ఈ 2 విధాలుగా అంటే తన సొంత శరీరంలాగా, అలాగే క్రీస్తు ప్రభు సంఘాన్ని ప్రేమించినలాగా తన భార్యను తన బిడ్డలను ప్రేమిస్తాడు, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. మూడోది ఏంటంటే, కుటుంబాన్ని క్రమశిక్షణలో నడిపించుకోవడానికి తగిన బోధ చేసినప్పుడు. మూడోది అంటే బోధ. మూడో విషయం అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే బోధ చేసినప్పుడు ప్రతి పురుషుడు తన కుటుంబానికి బోధించుకోవాలి. దైవికమైన విషయాలు బోధించాలి. భౌతికమైన విషయాలు బోధిస్తూనే ఉంటాము, చదువులు చెప్తూ ఉంటాము, అన్నీ చెప్తూ ఉంటాము. అలాగే దైవికమైన విషయాలు కూడా మనం ఇప్పుడు కూడాను బోధించవలసిన వారమేమని ఉన్నాము. అది ఏ పరిస్థితి అయినా సరే ప్రతి సమయాన్ని మనము క్యాచ్ చేసుకోవాలి. అంటే అనుకూల సమయమైనా ప్రతికూల సమయమైనా ఏ సమయం సరే. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో ఒక జరగకూడదు ఏదో జరిగింది, ప్రతికూల సమయం, ఆ విషయంలో కూడాను మన వాళ్ళు చెప్పుకోవాలి, ఇది దేవుని చిత్తమేమో, ఇలా జరిగింది, దేవుడికి చేయాలనుకున్నాడేమో, ఎందుకు జరిగిందేమో. అనుకూలం అనుకోండి, దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఇలా ఉండాలి అని చెప్పి మనం అనుకోవటం.
అట్లా ఏ సమయంలోనైనా సరే ప్రతి పురుషుడు తన భార్యకు పిల్లలకి బోధించవలసిన వాడే ఉన్నాడు. ఇక ప్రాముఖ్యంగా మనం చూస్తే లేకపోతే భార్యల గురించి చూస్తే అక్కడ పేతురు పత్రికలో ఏమంటాడు? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, భార్య బలహీన ఘటం. నిజమేనంటారా? అట్లాంటి ఇప్పుడు శ్రీరామ్ అక్కడ సిస్టర్స్ అందరూ ఇస్తారనుకుంటా. ఓకే, భార్య బలహీన ఘట్టమే. ఎందుకనంటే ఆదాము హవ్వలో ఎవరు పాపం చేశారు? ముందు ఎవరో హవ్వ చేశారు. హవ్వ బలహీనమైంది కాబట్టి హవ్వ చేసింది. కాబట్టి భార్య చాలా సెన్సిటివ్, అయితే బలహీనమైన ఘట్టం. అన్ని విషయాలు కూడా వాళ్ళు బలహీనలే. శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఏ విషయంలో చూసినా సరే వాళ్ళు బలహీనులు. కాబట్టి వాళ్ళనే ప్రతి పురుషుడు కొంచెం బలపరచాలి. ఇదమ్మా అది కాదు, ఇది ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి అన్ని విషయాలు మనం వాళ్ళకి నేర్పుతూ వాళ్ళని బలపరచాలి. అలాగే పిల్లల విషయంలో కూడాను. పిల్లల విషయంలో నా ప్రశ్న ఏంటంటే, పిల్లలకి బోధించాల్సిన బాధ్యత పురుషుడిదా స్త్రీదా? ఏంటండి చెప్పండి బ్రదర్స్. ఆనందయ్య గారు, పురుషుడిదేనా? ఓకే, రైట్. స్త్రీది కాదండి, మెయిన్ పార్ట్ పురుషుడిదే. చాలామంది ఏం చేస్తారంటే, ఇంట్లో నువ్వు చూడు, ఆడు కొద్దిగా రేపు ఏదో ఉందంట చూడు, రేపు సండే స్కూల్ ఉందంట, మాకు ఆడు చెప్పు, రేపు సండే స్కూల్లో అది చెప్పాలంటే కొంచెం చదివించు, లేకపోతే వాడు కొంచెం బయట తిరుగుతున్నాడు కొద్దిగా తిరగొద్దని చెప్పు. అంటే తాను చేయాల్సిన బోధ, తాను చేయాల్సిన ఉపదేశాన్ని భార్యకి చెప్తున్నాడు. కానీ కుటుంబంలో పిల్లలకు నేర్పాల్సిన బాధ్యత ఎవరిదంటే తండ్రిది. మనకి ఎఫెసీ పత్రికలో ఉంటుంది, ఇంకా చాలా చోట్ల ఉంటుంది, ద్వితీయోపదేశకాండాలో ఉంటుంది. కాబట్టి ఇలా చాలా సందర్భాలు మనం పరిశీలన చేస్తే ప్రాముఖ్యమైన పాత్ర, ప్రధాన పాత్ర ఎవరిదంటే తండ్రిది. తమ పిల్లలకు బోధించాల్సిన ప్రధాన పాత్ర ఎవరిదంటే తండ్రిది అనే విషయాన్ని మనం గమనించాలి. అబ్రహాం గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచన భాగము. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచన భాగం. చదవండి, ఒకళ్ళు చదవండి. ఎవరు? ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచన భాగం. ఎవరు తీలేదా? చదవండి బ్రదర్. యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. శారా చెప్పు దానిలా, శారాకా బాధ్యత వల్ల ఎవరైనా ఉన్నాడు? అబ్రహాం గురించి చెప్తుండు. నాకు తెలుసు అబ్రహాం ఎలాంటి వాడో, ఆయన తర్వాత ఆయన బిడ్డలు దేవుణ్ణి అనుసరించాలా, ఆయన బోధిస్తాడు. అలా బోధించాడు కాబట్టే అబ్రహాము బోధించాడు కాబట్టే ఇస్సాకు అతనికి లోబడి ఉన్నాడు. అట్లాగే ఇంకా మనం పరిశీలన చేస్తే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం బాగా చూస్తే, అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. మానోహ అంటే ఎవరో? పురుషుడా స్త్రీయా? తండ్రా తల్లా? తండ్రి. ఇక్కడ 1వ వచనంలో ఏమంటాడంటే, యెహోవాతో వచ్చి చెప్పిన తర్వాత, ఆ స్త్రీకి చెప్పిన తర్వాత, ఆ స్త్రీ వెళ్ళి భర్త చెప్పినప్పుడు భర్త అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని? తండ్రి, వీళ్ళని ఎలా పెంచాలో మాకు నేర్పు. అది చెప్తున్నాడు అక్కడ. ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డను మేము ఏమేమి చేయవలనో, ఎలా పెంచాలో, ఏం చేయాలో, ఎలా పెంచాలో, ఏం బోధించాలో దానిని మాకు నేర్పినట్లు దయచేయము. ఏ రోజైనా, ఏ ఒక్కసారైనా, ఏ తండ్రి అయినా, అయ్యా నా బిడ్డను ఎలా పెంచాలని చెప్పేసి కనీసం దేవుని అడిగామా? ఎప్పుడైనా దేవుని అడుగుంటామా? నా బిడ్డను ఎలా పెంచాలో ఒకసారి నాకు తెలియజేయమని అడుగుంటామా? కనీసం సేవకుని అడుగుంటామా? అయ్యా నా బిడ్డ మాట అంటలేదు, ఎలా చెప్తే ఉంటానని చెప్పి అడుగుంటామా? ఎలా మన బిడ్డలు బాగుపడతారండి? ఎలా మన బిడ్డలు బాగుపడతారు? కాబట్టి అక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-4 వచనంలో మాట చెప్తాడు. 1వ వచనంలో ఏమంటాడంటే, మీ పిల్లలకు కోపము రేపక. ఎందుకు వస్తుందండి పిల్లల కోపం? ఎందుకు కోపం వస్తుంది చెప్పండి? పిల్లల కోపం ఎందుకు వస్తుంది? చెప్పాల్సిన సమయంలో మనం చెప్పము. వాడు చిన్నప్పుడు ఏదో దొంగతనం చేస్తాడు, దొంగతనం చేస్తే అప్పుడు మనం చెప్పాం అది బాబు చేయకూడదని. అదే దొంగతనం అలవాటైపోయి పెద్ద దొంగతనం చేసినప్పుడు అప్పుడు బాధపడాలి.
ఒక స్టోరీ కూడా ఉంది కదా, ఏంటి ఆ స్టోరీ? ఫస్ట్ కోడిగుడ్డు తెచ్చినప్పుడు ఏమనలేదంట, తర్వాత తోటకూర తెస్తే ఏమనలేదు, అబ్బా మయ్య చక్కగా తోటకూర తెచ్చిండు, మయ్య కోడిగుడ్డు తెచ్చిండు చెప్పేసి అందంట. చివరికి దొంగతనం చేసిండు, పోయి జైల్లో కూర్చున్నాక ఆ పోలీస్ ఆఫీసరు అతనికి ఉరిశిక్ష చేసిన తర్వాత అతను అడుగుతాడనమాట, నీకు చివరికి ఎవరికైనా ఉంటే ఒకసారి మమ్మల్ని చూడాలంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు చెప్తారు వాళ్ళ మమ్మీ రాంగ్ లాగి ఒకరు బీగుతాడంట. ఎందుకు బీకావయ్యా అంటే ఈ ముక్క ఏది ఈ దొంగతనం చేయకూడదనే విషయాన్ని నేను ఆ రోజు కొడుగుడు తీసుకున్నప్పుడు చెప్పుకుంటే ఇక్కడ దాకా వచ్చేవాడు కాదని చెప్పేసి అన్నాడంట. స్టోరీ అది వేరే విషయం. నిజమే, అది స్టోరీ అయినప్పటికీ వాస్తవం. మనం చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మన పిల్లలు బోధించము, కానీ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు చేసే తప్పులను బట్టి మనము బాధపడతాం. అప్పుడు చెప్తాం అయ్యే తప్పులా చేయకూడదని, కానీ అప్పటికే జరగాల్సి జరిగిపోతుంది. మనకి సామెతల కింద 26 వచ్చినాడు కదా, బాలుడు ఎలా వచనంతోను వానికి నేర్పం. ఎప్పుడు చెప్పాలండి? ఈ హైట్లో ఉన్నప్పుడా? బాలుడిగా ఉన్నప్పుడే చెప్పాలి. ఒక వేప మొక్కను తీసుకొచ్చేసేసి అది వంకరగా ఉందనుకోండి, ఎప్పుడు తినదీయొచ్చు మనం? మొక్కగా ఉన్నప్పుడే ఒక తిన్నను కడ్డీ తీసి కడితే తిన్నగా అవుద్ది. అంతేగాని ఇంత లావు అయిపోయిన తర్వాత ఇంత వంకరగా అని చెప్పేసి దాన్ని తీయాలంటే కుదరదు. మన పిల్లల విషయంలో కూడా అదేనండి. కాబట్టి పురుషులు తమ పిల్లలకు ఖచ్చితంగా బోధించాల్సిన అవసరం ఉంది. పిల్లలకు బోధించుకోవాలి, అలాగే వారి భార్యలకు కూడాను బోధించుకోవాలి. ఎవరైతే ఏ పురుషుడైతే తన భార్యకు తన బిడ్డలకు బోధించుకుంటాడో ఆ కుటుంబం అనేది ఎప్పుడు కూడాను సంతోషంగా ఉంటుంది. నెక్స్ట్ 4వ విషయం, కుటుంబాన్ని పురుషుడు పోషించి సంరక్షించినప్పుడు ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న పురుషుడు ఏం చేయాలంటే ఆ కుటుంబాన్ని పోషించి సంరక్షించాలి. సంఘాన్ని ఎలాగైతే క్రీస్తు ప్రభు పోషించి సంరక్షిస్తున్నాడో అలాగే ప్రతి పురుషుడు కూడా తన కుటుంబాన్ని పోషించి సంరక్షించాల్సిన బాధ్యత ఉంది. ప్రతి పురుషుడు ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలి. అనేక లేఖనాలు ఉన్నాయి. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 28, ఆదికాండం 2వ అధ్యాయం 15, ఇలా చాలా ఉంటాయి రిఫరెన్స్లు. మళ్ళీ అక్కడ పోలేండి. అంటే ఇవన్నీ సందర్భాలను పరిశీలన చేసి నాకు అర్థమయ్యేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కష్టపడాలి. ప్రాముఖ్యంగా పురుషుడు కష్టపడాలి. ప్రాముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మనం చూడండి, కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే పోషించే విషయంలో మనం ఏదో కష్టపడి తెచ్చినప్పుడు మనం వచ్చినప్పుడు లేకపోతే కొంతమంది పురుషులు ఎలా ఉంటారంటే పెళ్ళైన తర్వాత కూడాను ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు. పెళ్ళి అయిపోద్ది, తనకు భార్య వస్తుంది, భార్య ఉంటుంది, తర్వాత పిల్లలు కలుగుతారు, అప్పుడు కూడా ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళు కష్టపడడానికి ఇష్టపడరండి. వాళ్ళు అప్పటికీ కూడా ఎవరి మీద ఆధారపడతారంటే వాళ్ళ తల్లుల మీద తండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు. అది పురుషుడి లక్షణం కాదు. అది పురుషుడి లక్షణం కాదు. పురుషుడు ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలి. కొంతమంది పురుషులు ఎలా ఉంటారంటే భార్యలు కష్టపడి తెచ్చి పెడతా ఉంటే తిని కూర్చుంటారు. ఏంటండి? భార్యలు కష్టపడి తెచ్చి పెడతా ఉంటే పురుషులు చక్క తిని కూర్చుంటారు. ఇది కాదండి దేవుడు చెప్పింది. ప్రతి పురుషుడు ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలి. తమ సొంత చేతులతో కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించి సంరక్షించాల్సిన అవసరత ప్రతి పురుషుడిది అనే విషయాన్ని మనము గమనించాలి. ఇట్లాగే కొన్ని విషయాల్లో కూడా మనం చూస్తే కుటుంబంలో ఈ పోషించే విషయంలో కానివ్వండి, సంరక్షించే విషయంలో కానివ్వండి, కొన్ని సమయాల్లో భార్యాభర్తలు కొంత ఈ డిస్టర్బెన్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు అప్పుడు ఏమంటారంటే ఒకవేళ భార్య కనుక వచ్చేసి అయ్యా ఎందుకు నువ్వు ఎట్లా సంపాదన చేయట్లేదు, లేకపోతే నువ్వు ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు, ఎందుకు అప్పులు పాలైపోతున్నావు అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే నువ్వేం సంపాదిస్తున్నావా, నేను తెచ్చి పెడుతున్నా, నువ్వు కూర్చొని తినంతే, నన్ను అడగొద్దు ఏం చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా, ఎంత అప్పు చేస్తున్నా, ఎక్కడికి ఇస్తున్నా, అవి నువ్వేం అడగొద్దు, నేను తెచ్చి పెడుతున్నా అంతవరకు. అది సరి అయిన ఆలోచన కాదు. కాబట్టి ప్రతి పురుషుడు కూడాను తమ కుటుంబం యొక్క భౌతికమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడి పని చేయవలసిన వాడే ఉన్నాడు. అలా కష్టపడి పనిచేసి అప్పుడు ఆ పురుషుడు కష్టపడి పనిచేసినట్లయితే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను మీకు జస్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఒక విషయం ఏంటంటే ఈ పోషించి సంరక్షించడంలో చాలామంది ఎంతవరకు అలా కొంతమంది పురుషుల యొక్క ఆలోచన ఎలా ఉందంటే కష్టపడ్డాము, తెచ్చాము, సంపాదించాము, ఇచ్చాము, పోషించి సంరక్షించాము. ఇంకొక విషయాన్ని మర్చిపోతున్నారు. అదేంటంటే భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి ఆ యొక్క బంధాన్ని మర్చిపోతున్నారు. పురుషుడు పోషించి సంరక్షించాల్సిన మరొక విషయం ఏంటంటే లైంగికపరమైన విషయాలు కూడా పురుషుడు పోషించాలి. చాలామంది పురుషులు తమ భార్యల్ని వాళ్ళు ఏం చేస్తారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. తమ భార్యలకు అవసరాలని తీర్చలేకపోతున్నారు. తమ భార్యల్ని వాళ్ళ యొక్క లైంగిక సంబంధమైనటువంటి కోరికలు తీర్చలేకపోతున్నారు.
వాడు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే ఈ భార్య ఏం చేస్తుందంటే పురుషుడు ఎలాగో నాకు పోషించట్లేదు కాబట్టి, నన్ను సంరక్షించట్లేదు కాబట్టి, నా అవసరాన్ని తీర్చట్లేదు కాబట్టి పక్క చూపు చూస్తున్నారు. కానీ పురుషుడు గుర్తుపెట్టుకోవాలి, మీ భార్యలు ఎప్పుడు కూడా మీరు నిర్లక్ష్య పెట్టవద్దు. ఖచ్చితంగా మీ భార్యలు మీరు ఆ విషయంలో వారిని సంతృప్తి పొందడానికి మీరు ఆలోచన చేయాలి తప్పితే వేరే ఆలోచన చేయకూడదు. మరి కొంతమంది పురుషులు ఎలా ఉంటారంటే ఇంట్లో భార్య అందమైన భార్య ఉండగా ఎక్కడో పోయి ఎవరి దగ్గరకు పోతూ ఉంటారు. ఒక ప్రశ్న మనం వేసుకుందాము. ఒక పురుషుడు తన ఇంట్లో తన భార్య ఉంటే ఆ భార్యను విడిచిపెట్టేసి వేరే స్త్రీ దగ్గర పోయినప్పుడు ఈ స్త్రీ పోలేదా? పోలేదండి. పోవచ్చు. అంటే మనమే వాళ్ళకి దారి చెప్తున్నాం వాళ్ళకి. ఏంటి, నేను పోయానమ్మా వినకూడదు, అది తప్పండి. కాబట్టి ఎప్పుడు కూడాను మనము ఆ విషయాల్లో కూడా మనము స్త్రీలని ఎప్పుడైనా సరే తన భార్యని ప్రతి పురుషుడు కూడాను సంతోషపెట్టవలసిన వాడే ఉన్నాడు. ఇలా అన్ని విషయాల్లో కూడాను ఏ పురుషుడైతే తన కుటుంబాన్ని అక్కడ వాళ్ళు పోషించి సంరక్షిస్తాడో అప్పుడు ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. నెక్స్ట్ 5వ విషయం, ఇంకా ఎప్పుడు కుటుంబం సంతోషంగా ఉంటుందంటే ప్రతి పురుషుడు తన కుటుంబంలో ఏర్పడే సమస్యల్ని లేకపోతే భేదాభిప్రాయాల్ని పరిష్కరించినప్పుడు. ఈ అంశాన్ని ఈ లెసన్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మా భార్య రజనీ ఏమందంటే మీరు చాలా మీరు చేయట్లేదు అంది. ఇప్పుడు చెప్పిన అంశాల్లో మీరు చాలా చేయట్లేదు, మీరు చాలా లోపాలని అంది. అఫ్కోర్స్ ఉండొచ్చు, నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్. కాకపోతే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మనం బోధిస్తున్నామంటే మనలో లోపాలు కనిపిస్తాయి, ఇంకా మనం సరి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకో నెక్స్ట్ విషయం ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడే అభిప్రాయ భేదాలు కానివ్వండి, సమస్యలు కానివ్వండి ప్రతి పురుషుడు ఖచ్చితంగా తీర్చాలి. ఉదాహరణకి నా కుటుంబంలో మా నాన్నకి నా భార్యకి తేడా వచ్చింది, నేను చూసి వదిలేయకూడదు, కూర్చోబెట్టి మాట్లాడి అంతా సెటిల్ చేయాలి. అట్లా కాకపోతే అదే పెద్ద అయిపోతూ ఉంటుంది. లేకపోతే కుటుంబంలో తోడికోడలిద్దరికి తగాద వచ్చింది, కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇట్లా ఏ విషయంలోనే సరే మనం ఏం చేయాలంటే కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, లేకపోతే కోడలికి అత్తకి పడలేదు, తేడాలు వచ్చినాయి, వాళ్ళిద్దరు ఏదో కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, సో ఆ విషయం మన దృష్టికి వచ్చింది, వాళ్ళే చదువుకుంటారు అని ఇప్పుడు లేకూడదు. మనం ఏం చేయాలంటే ఆ కుటుంబంలో వచ్చే భేదాభిప్రాయాలను ఎప్పుడు కూడాను మనం వినాలి. ఫస్ట్ వాళ్ళని విని ఆలోచన చేసి దైవికమైన ఒక నిర్ణయం తీసుకొని దాన్ని పరిష్కరించేవాడిగా ప్రతి పురుషుడు ఉండాలి. అలా కాకుండా ఆ సమస్య మనం అలా వదిలిపెట్టామంటే ఆ సమస్య కాస్త ఇంకా పెద్దదవుద్ది. పెద్ద అయిన తర్వాత దాన్ని మనం ఏం చేయలేదు చివరికి. కాబట్టి ప్రతి పురుషుడు తన కుటుంబంలో ఏర్పడే ప్రతి ఒక్క సమస్యని అవగాహన చేసుకోవాలి. వివాహం జరిగిన తర్వాత ఒక స్త్రీ మన దగ్గరకు వస్తుందంటే, మన ఇంటికి వస్తుందంటే అక్కడ అంతకుముందు ఆమె పెరిగిన వాతావరణము ఇప్పుడు పెరిగే వాతావరణం చాలా తేడా ఉంటుంది. అక్కడ గారభంగా పెరిగి ఉండొచ్చు, ఇక్కడ కష్టపడి పనిచేయాలి ఉండొచ్చు, అక్కడ వాళ్ళ అమ్మ నాన్న మంచిగా చూసుకుని ఉండొచ్చు, ఇక్కడ భవిష్యత్ చూడకపోవచ్చు. అనేకమైన భేదాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి, అనేకమైనటువంటి ఆటంకాలు ఉంటాయి కాబట్టి ఆమె పెరిగిన వాతావరణానికి ఇక్కడ ఉన్న పరిస్థితికి వేరుగా ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సమస్యలు రావచ్చు. కాబట్టి అటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని మనము పరిష్కరించుకోవాల్సిన అవసరత పురుషుడు బాధ్యత. అది ఆ విషయాన్ని తెలిసినప్పుడు ఇగో నాకు మీ అమ్మకి గొడవైంది అని ఒక భార్య వచ్చి తన భర్త చెప్పినప్పుడు దాన్ని సెటిల్ చేయాలి. లేకపోతే నాకు మా తోటికోళ్ళ గొడవైందని చెప్పేసి ఒక భార్య తన భర్త చెప్పినప్పుడు దాన్ని సెటిల్ చేయాలి. అలా చేయకుండా ఉంటే మాత్రానికి అది ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంటుంది. ప్రతి పురుషుడికి కూడాను తన భార్యకు భరోసా ఇవ్వాలండి. ఒక సమస్య వచ్చినప్పుడు, తన కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ పురుషుడు ఆ భార్యకు భరోసా ఇవ్వాలి. నేనున్నా నీకు, మా అమ్మ అందా నిన్ను, ఓకే నేనున్నా నీకు, నువ్వేం బాధపడవు, మా నాన్న అన్నాడా నిన్ను, నేనున్నా నీకు, బాధపడవు. ఇప్పుడు ఎందుకనంటే కొన్ని సమయాల్లో మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది. అక్కడ మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయంలో అన్నా అక్కడ ఏంటి, ఆ పెన్న యొక్క చూటుపోటు మాటలు భరించలేక ఉన్నప్పుడు 10 మంది కుమారుల కంటే ఆ భరోసా ఇవ్వాలండి. నీకెందుకు వాళ్ళ గురించి, నీకెందుకు, నేనున్నా నీకేం కావాలి చెప్పు, నాకు చెప్పు, నేను చేసి పెడతాను, ఆ భరోసా ఇవ్వాలి. మనము కొంతమంది చిన్న పిల్లల్ని ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఇట్లా పైకి ఎగరేస్తూ ఉంటాం ముద్దుతో. వాడు భయపడతాడా, ఏడుస్తాడా, ఏడవడం ఏంటది, ఎందుకని ఒక భరోసా, మా నాన్నను పట్టుకుంటాడు. అటువంటి భరోసాని ప్రతి పురుషుడు తన భార్యకి ఇవ్వగలిగితే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కాబట్టి ప్రతి పురుషుడు కూడాను తన కుటుంబంలో ఏర్పడే ప్రతి సమస్యని లేకపోతే ప్రతి భేదాభిప్రాయాలని అవి రాకుండా మనం ఖచ్చితంగా వస్తాయి. సమస్యలు భేదాభిప్రాయాలు లేని కుటుంబాలు ఏమీ ఉండవు. కానీ వాటిని మనం సరి చేసుకోగలిగితే, వాటిని మనం పరిష్కరించగలిగితే
తద్వారా ఆ కుటుంబం అనేది చాలా సంతోషంగా ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ 6వ పాయింట్. 6వ విషయం ఏంటంటే ఎప్పుడు కుటుంబం సంతోషంగా ఉంటుందంటే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పురుషుడు తన కుటుంబానికి మాదిరిగా జీవించాలి. అప్పుడు పురుషుడు కుటుంబానికి మాదిరిగా జీవించాలి. ప్రతి పురుషుడు తన కుటుంబానికి మాదిరిగా జీవించినప్పుడు అప్పుడు ఆ కుటుంబము సంతోషంగా ఉంటుంది. కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఆ కుటుంబంలో పురుషుడు ఖచ్చితంగా మాదిరిగా జీవించాలి. ఎందుకు మాదిరిగా జీవించాలి? యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచన భాగము. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచన భాగం ఉన్నట్లయితే, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. పిల్లలు ఎప్పుడుగాను తండ్రి వైపు చూస్తూ ఉంటారు. తండ్రి ఏది చేస్తాడో కుమారుడు అది చేస్తుంటాడు. తండ్రి ఏది చేస్తాడో కుమారుడు కూడా అదే చేస్తూ ఉంటాడు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నేడు చాలామంది పురుషులు భౌతిక విషయాల్లో మాదిరిగా ఉంటున్నారు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో మాత్రానికి మాదిరి కనబరచలేకపోతున్నారు. అంటే ఉదాహరణకి ఒక పురుషుడు తాను ఆరాధనకి వెళ్తూ తన బిడ్డలు రమ్మంటే బాగుంటుందా? ఆయన వెళ్లకుండా పిల్లలు బొమ్మంటే బాగుంటుందా? చెప్పండి. తాను వెళ్తేనే అది చూసి వస్తాడు. అది మాదిరి. మనము ఆరాధనకి వెళ్తూ మన బిడ్డలను రమ్మన్నామంటే అది మాదిరి మనం చూపించినట్లు. మనం బైబిల్ చదువుకుండా మనం ఆరాధనకి వెళ్ళకుండా మన పిల్లలు వెళ్ళమంటే వెళ్ళడం. మనం బైబిల్ చదవము, మన పిల్లలు చదవమంటే చదవడం. మనం చక్కగా మన భార్యని తిడతా ఉంటాము వాడి ముందే, అరే నువ్వు బూతులు మాట్లాడదంటే వింటాడా? వినడం. మన భార్యను కొడతా ఉంటాము ఆడి ముందే, అరే నువ్వు ఎవరు కొట్టొద్దంటే వినడం. మనం తాగుతూ ఉంటాము మన పిల్లడు తాగకూడదు. ఇది ఎక్కడ న్యాయం? ఏమండి మోహన్ గారు? మనం తాగొచ్చు వాడి ముందే, కానీ వాడు తాగకూడదు. వాడు వింటాడు. అప్పుడు మనం సిగరెట్ తాగొచ్చు, వాడు తాగొద్దు అంటాం. తాగుతాడా? తక్కువ ఉంటాడా? కాదండి. ఎప్పుడైనా సరే ప్రతి పురుషుడు ఖచ్చితంగా తన కుటుంబానికి మాదిరిగా ఉండాలి. అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి. ఆత్మ సంబంధం విషయాలే కానివ్వండి, భౌతిక సంబంధం విషయాలే కానివ్వండి, మాదిరిగా ఉన్నప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. నువ్వు తాగకుండా ఉన్నప్పుడు నీ బిడ్డ తాగడం. ఎందుకంటే నేను చూసి నేర్చుకుంటాడు, వాడు నిన్ను మాదిరిగా తీసుకుంటాడు. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఎప్పుడైతే ఏ పురుషుడైతే తన కుటుంబానికి మంచి మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తాడో ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. మనం మాదిరి చూపించకుండా, మనం వాళ్ళకి మాదిరికరంగా జీవించకుండా మనం వాళ్ళని మాదిరిగా మంచిగా ఉండమంటే వాళ్ళు ఉండే అవకాశం లేదనే విషయాన్ని మనము గమనించాలి. చెప్పాను కదా, మనం తాగకుండా వాళ్ళని తాగొద్దంటే వాళ్ళు వినరు, లేకపోతే మనం తిరుగుకుంటూ వాళ్ళని తిరగొద్దంటే వినరు, లేకపోతే మనం ఆరాధనకు వెళ్ళకుండా వాళ్ళని ఆరాధనకి వెళ్ళమంటే వెళ్ళరు, లేకపోతే మన తల్లిదండ్రులు మనం ప్రేమించకుండా మనం ప్రేమించకుండా వాళ్ళు ప్రేమించరు. ఎక్కడో చోట చూశాను, ఒక వాట్సాప్ స్టేటస్లో చూశాను. ఏంటంటే ఒక తండ్రి బిడ్డను తీసుకొని తన తండ్రిని తీసుకొని పోతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తాడంటే ఆ అనాథాశ్రమకి వెళ్ళిపోయి అక్కడ తండ్రిని దించుతాడు. దించి వచ్చినప్పుడు అడుగుతాడనమాట, ఏంటి నాన్న అక్కడ దించామంటే నాన్న ముసలోడు అయిపోయాడు బాబు అక్కడ దించినప్పుడు. అప్పుడు ఆ బిడ్డ అంటాడు, ఓహో నేను కూడా మా నాన్న ముసలోడు అయిపోయిన తర్వాత అక్కడే పంపించాలి. ఎలా అర్థమైంది వాడికి? తండ్రి చేశాడు, అది చూశాడు. చూశాడు, అది నేర్చుకున్నాడు, అది మాదిరి తీసుకున్నాడు. ఓహో మా నాన్న చేశాడు కాబట్టి నేను కూడా చేయలేమో. సో కాబట్టి పురుషుడు అనే వ్యక్తి అన్ని విషయాల్లో తన కుటుంబానికి మాదిరికరంగా ఉండాలి. పిల్లకే కానివ్వండి, లేకపోతే భార్యకైనా సరే. కానీ చాలామంది ఏమంటారంటే నేను రాలేనులే కానీ నువ్వు ఆరాధనకు వెళ్ళు భార్యతో, పిల్లలతో కూడా. మాకు కొద్ది పని ఉందిలే కానీ మీరు వెళ్ళండి, అక్కడ మీటింగ్ జరుగుతున్నాడు పోయి కూర్చోండి, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది వెళ్ళండి. పురుషులుగా మనం రాకుండా మన పిల్లల మమ్మల్ని ఎలా వెళ్తారండి? కాబట్టి సరి అయిన మాదిరి మనం కనపరచాలి. అటువంటి మాదిరి ఏ పురుషుడైతే చూపిస్తాడో ఆ కుటుంబము సంతోషంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక 2 పాయింట్లను చెప్పేస్తాను. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కుటుంబం ఆనందంగా ఉండాలంటే పురుషుడు ఏం చేయాలంటే కుటుంబంలో చేసిన ప్రమాణాలకు అనుగుణంగా నమ్మదగినగా ఉండాలి. ఆ పురుషుడు చేసిన ప్రమాణాలు ఉంటాయి కదా, మనం పెళ్ళినాడు ప్రమాణం చేసుకుంటాం కదా, ఆ ప్రమాణాలకు అనుగుణంగా జీవించినప్పుడు. ఈరోజు మనం ప్రమాణం బాగా చేస్తాం. ఏం చేస్తాము? ఆనందయ్య గారు చెప్పండి, ఏం చేస్తాను? కలిమి అందును, లేమి అందును, ఇంకా వ్యాధి అందును. సార్ విజయరాజు గారు చెప్పండి. వ్యాధి అందును, ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి. చూడండి, అది మనం చక్కగా చేసాం, ప్రమాణం చేసామా?
కలిమి అందును లేమి అందును, లేకపోతే మరి ఆ కష్టం అందును సుఖం అందును, లేకపోతే వ్యాధి అందును బాధ అందును చెప్పాం. కానీ బాధాకరమైన చాలా పురుషులు కొంతమంది పురుషులు మా పరిశీలన చేస్తే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒకవేళ కనుక ఆ స్త్రీకి ఏదో ఒక ఇక ఏమంటాము జీవితాంతం మంచానికి పరిమితం అయ్యే ఒక జబ్బు వచ్చింది అనుకోండి, లేకపోతే ఒక కాళ్ళు పడిపోయాయి అనుకోండి, ఇంతకుముందు ఎలా ప్రేమించాడు అలా ప్రేమిస్తాడు. అప్పుడు ప్రేమించడం, కానీ ప్రమాణం చేస్తాం మనం ఏమనంటే వ్యాధి అందును బాధ అందును, కలిమి అందును లేమి అందును. ఏంటండి? సరే, అంటే మనము చేసిన ప్రమాణాలకు అనుగుణంగా మనం జీవించకపోతే మన కుటుంబం సంతోషంగా ఉండదు. ఖచ్చితంగా మనం చేసిన ప్రమాణాలకు అనుగుణంగా మనం జీవించాలి. ప్రతి పురుషుడు కూడా ఒక విశ్వసనీయతని, క్రెడిబిలిటీని నిలుపుకోవాలండి. ఒక స్త్రీకి నా భర్త బయటికి వెళ్ళాడు అంటే మరలా ఎంత పవిత్రంగా బయటికి వెళ్ళాడో అంత పవిత్రంగా ఇంటికి వస్తానని క్రెడిబిలిటీ కావాలి. చెప్పింది అర్థమైంది అనుకుంటా. ఎలా వెళ్ళాడో అలా వస్తాడు. నా పురుషుడు ఎక్కడున్నా సరే ఏం చేయడో నా కోసమే చూస్తాడు. ఆ క్రెడిబిలిటీ ఇవ్వగలగాలి. కాబట్టి ప్రతి పురుషుడు కూడాను వాళ్ళు చేసిన ప్రమాణాలకి అనుగుణంగా వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళని చూసుకోవాలి. భార్య ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, భార్య అందంగా ఉన్నా లేకపోయినా, ఎలా ఉన్నా సరే ఆ భార్యను ప్రేమించాలి. అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరి పట్ల ఎటువంటి ప్రమాణాలు అంటే ఎటువంటి బాధ్యతలు నెరవేర్చాలో అటువంటి బాధ్యత నెరవేర్చినప్పుడు ఆ కుటుంబము సంతోషంగా ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. చివరికి ఒక విషయం చెప్పేసి ముగించేస్తాను. చివరి విషయం ఏంటంటే, నేను ఈ మధ్య ఈ అంశాన్ని ప్రిపేర్ అయినప్పుడు నేను కొంతమంది అంటే సిస్టర్స్ ఫోన్ చేశాను. సిస్టర్స్ని అడిగాను. ఏమని అడిగానంటే, ఇది నాకు ఇవ్వబడిన సబ్జెక్ట్ ఇది, సో మీరు అంటే జెంట్స్ గురించి కాబట్టి లేడీస్ని అడిగితే చక్క సిస్టర్స్ని అడిగితే మంచి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తారని చెప్పి కొంతమంది సిస్టర్స్ ఫోన్ చేసి అడిగాను. వాళ్ళు పంపించిన వాటిల్లో ఒక 5-6 అడిగాను. 5-6 పంపించారు. ఆ 5-6లో అందరూ పంపించిన ఒకే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటై ఉంటుంది సార్ అక్క ఏమన్నా ఓకే మీరు చెప్తారు చూడండి. సరే, అదేంటంటే ప్రతి పురుషుడు తన కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని గడపాలి. పురుషుడు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి. సరే, ప్రతి పురుషుడు కూడాను తన కుటుంబానికి తగినంత సమయాన్ని కేటాయించాలి. కుటుంబంతో గడపడానికి కొంత సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకనంటే మనము పిల్లలతోనూ మన భార్యతో సమయాన్ని ఖచ్చితంగా గడపాలి. ఉదయం పూట మనం వెళ్ళిపోతాం. ప్రతి పురుషుడు కూడా ఏదో పనికో లేకపోతే ఉద్యోగానికో దేనికో దానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి తన భర్త ఎప్పుడు వస్తాడా, ఆ రోజు మొత్తం జరిగింది ఎప్పుడు చెప్పాలని ఆ స్త్రీ ఎదురు చూస్తూ ఉంటుంది. అర్థమని చెప్పి నేను మా ఆయన ఎప్పుడు వస్తాడు, ఈరోజు జరిగింది మొత్తం మా ఆయనకి ఎప్పుడు చెప్పాలని చెప్పేసి స్త్రీ ఎదురు చూస్తూ ఉంటుంది. అట్లాగే పిల్లలు కూడా మా నాన్న ఎప్పుడు వస్తాడా, ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో మొత్తం చెప్పాలని చెప్పేసి పిల్లలు చూస్తూ ఉంటారు. మరి అటువంటి సమయంలో మనం పురుషులు ఇంటికి రాలేదు, లేకపోతే సమయాన్ని మనం ఇవ్వలేదు అనుకోండి, ఎలా ఉంటుందండి? అక్కడ కూడా ఒక చిన్న ఇదేంటంటే, అటువంటి సమయం మనం కనుక వాళ్ళకి ఇవ్వకపోతే ఏమవుతుందంటే మనతో షేర్ చేసుకోవాల్సిన వాళ్ళ అమ్మతోనో వాళ్ళ నాన్నతోనో వాళ్ళ ఫ్రెండ్స్తోనో ఎవరితోనో షేర్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు షేర్ చేసుకున్న వ్యక్తులు కనుక దేవుని ఎరగని వారైతే, ఏదో భార్యకి ఏదో కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని భర్త పంచుకోవాలనుకుంది, భర్త అందుబాటులో లేడు, సో ఏం చేసిందంటే ఎవరితోనో షేర్ చేసుకుంది. ఆ షేర్ చేసుకున్న వాళ్ళు దేవుని ఎరగని వారు. వాళ్ళు ఎటువంటి గైడ్ చేస్తారు? అప్పుడు ఎటువంటి గైడెన్స్ ఇస్తారు? చెడ్డ గైడెన్స్ ఇస్తారు. చూడండి, మనం సమయాన్ని గడపకపోవడాన్ని బట్టి జరిగే నష్టం మనకేనండి. సో వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ని బట్టి వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకుంటారు, దాని తర్వాత శ్రమల పాలవుతారు, కష్టాల పాలవుతారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి పురుషుడు కూడాను ఖచ్చితంగా ఏం చేయాలంటే తమ కుటుంబానికి కొంత సమయాన్ని కనిపించాలి. సాధారణంగా పురుషులు ఎప్పుడు కూడాను బయట వారితో మాట్లాడుతూ ఉంటాడు, బయట వారితో కాలక్షేపం చేస్తూ ఉంటారు. వస్తానండి అక్కడ కూడా బయట వారితో మాట్లాడుతూ ఉంటారు, బయట వాళ్ళతో కాలక్షేపం చేస్తూ ఉంటారు, బయట అంతా తిరుగుతారు. కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రానికి సమయం కేటాయించరు. ఎప్పుడు వస్తారంటే పిల్లలు పడుకున్నాకనో లేదా భార్య కూడా తిని పడుకున్నాకనో ఇంటికి వస్తారు. ఇంకెప్పుడు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది, ఇంకెప్పుడు సమయం గడిపే అవకాశం ఉంటుంది, ఇంకెప్పుడు వారి యొక్క ఆలోచన పాటించే అవకాశం ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో కంటే బయటే సమయానికి గడిపేస్తూ ఉంటారు. ఇంట్లో కంటే అంటే బయట వాళ్ళే ముఖ్యం, ఇంట్లో తర్వాత. మరికొంతమంది ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళు బుద్ధిమంతులు. ఎవరాళ్ళు? ఇప్పుడు అక్క చెప్తున్నారు. ఎవరాళ్ళు? అసలు ఇటు పోరు, ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టరు.
డ్యూటీ అయిపోయిందా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన కానీ ఇంట్లోనే కూర్చుంటారండి చాలా బుద్ధిమంతులు. ఏం చేస్తారు వాళ్ళు? ఇంట్లో కూర్చుంటారు కానీ భార్యతో మాట్లాడరు, పిల్లలతో మాట్లాడరు. ఏంతో మాట్లాడతారు మరి? ఇదే భార్య కంటే ఇది ఇప్పుడు ఏంటంటే అసలు భార్య కంటే ఇది ఎక్కువైంది, ఇది భార్య అయిపోయింది. అసలు పిల్ల కంటే ఇది ఎక్కువైపోయింది. అంటే ఇంట్లోనే ఉంటారు వీళ్ళు, బయటికి పోరు, కానీ సెల్ ఫోన్లు అండి సమయం అంతా కూడా. అంటే భార్య కంటే పిల్లల కంటే కూడాను సెల్ ఫోన్లే ఎక్కువ చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలా మనం కనుక మన యొక్క సమయాన్ని కనుక మన కుటుంబానికి ఇవ్వకపోతే కుటుంబంలో సభ్యులు వారి యొక్క అభిప్రాయాలు మనకు చెప్పే అవకాశం ఉండదు, వాటిని మనం పరిష్కరించే అవకాశం ఉండదు, లేకపోతే కష్ట నష్టాలు కానివ్వండి, బాధలు కానీ ఏదైనా విషయాలు మనం పంచుకునే అవకాశము మనకు ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళతో పంచుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే లేనిపోని సమస్యలు మనకి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి పురుషుడు కూడాను తన కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించాలి. ఇవి కొన్నే చెప్పాను నేను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు కనుక మనం పాటిస్తే, ఏ పురుషుడైతే ఇప్పుడు మనం నేర్చుకునే అంశాలు మొత్తం పాటిస్తాడో ఆ కుటుంబము సంతోషంగా ఉంటుంది. ఏ విషయాలు చెప్పామండి? పురుషులు చెప్పండి. స్వామి గారు ఓకే. కుటుంబ నాయకుడిగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, బోధించాలి. అంటే ఏంటి ఇప్పుడు నేను గంట సేపు చెప్పింది మొత్తం స్వామి గారు అక్కడ విన్నారు ఏంటి? ఎవరు లేదా? విన్నాం కానీ చెప్పాలంటే బాగా కష్టం. ఓకే. బోధించాలి, సమస్యలు పరిష్కరించేవాడిగా ఉండాలి, కుటుంబానికి మాదిరిగా ఉండాలి, చేసిన ప్రమాణాలకు తగినట్టుగా జీవించాలి, సమయం గడపాలి. కాబట్టి ఈ విషయాల్లో మనలో ఏమైనా లోపాలు ఉంటే అందరిలో ఖచ్చితంగా ఉంటాయి. అటువంటి లోపాలను సరి చేసుకొని మన కుటుంబాలు సంతోషంగా దేవుడు కోరుకున్న ప్రకారం ఉండేగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాము. ఇప్పటివరకు ఎంతో ఓపిక వాక్యం అందరికీ వందనాలు చేస్తున్నాను. అలాగే ఇది ఎవరిని నొప్పించడానికి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన ప్రేమ గురించి తెలుసుకుని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.